మిత్రమా, జీవితం గడిచిపోయింది తేదీలను లెక్కిస్తూ. కాలం గోడ ఎన్నో క్యాలెండర్లను మింగేసింది. సమస్య ఎందుకు ప్రజలు పట్టించుకోరు అనేది కాదు, మనకు ఆశ ఎందుకుందో అనేది ముఖ్యం. ఎవరినైనా తెలుసుకోవడం, వాళ్లను అర్థం చేసుకోవడం మధ్య పెద్ద తేడా ఉంది. నీతో ఉన్నవాడు తెలుసుకుంటాడు, దగ్గరలో ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు. ఏ మనిషి ఎప్పటికీ అలాగే ఉండడు. కాలం, పరిస్థితులు, ప్రజలు వాళ్లను మార్చమని బలవంతం చేస్తాయి. ఇది ఈ ప్రత్యేక ప్రపంచం ఇచ్చిన బహుమతి. మనం ప్రేమను కురిపించాం, కాని ఇంకా ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదు. తన బలం మీద గర్వపడేవాణ్ణి అడగండి, తన సొంత శవం తను మోయగలడా? తప్పులు వెతకడంలో ఏ సమస్య లేదు, నీ నుంచే మొదలుపెట్టు. ఆరోపణలు, మళ్లీ ఆరోపణల గురించి చింతపడకు. చంద్రుడి కూడా కాలం ప్రభావాన్ని భరించాడు. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకు ముందు ఎదురుగా నమస్కారం చేసి వెనకాల తిట్టే అలవాటు ఉంది. ఇది మోసం కాలం మిత్రమా. నమ్మకం కావాలంటే కుక్కలను పెంచు, మనుషులను కాదు. కొంతమంది విషం కూడా ఇచ్చే అర్హత లేని వాళ్ళు. అయినా మనం జీవితాంతం వాళ్లకు మన రహస్యాలు చెప్పుకుంటూ వచ్చాం. అద్దంలో ముఖం లేదు, ప్రపంచంలో సంతోషం లేదు, కేవలం కనిపిస్తుంది. ప్రపంచం మారిపోయింది మిత్రమా. ఈ రోజుల్లో అన్నీ తెలిసిన వాళ్లు తెలియనట్టు నటిస్తారు. ఎప్పుడైనా పడిపోతే నీవే లేవు. ఎందుకంటే ప్రజలు పడిపోయిన డబ్బు మాత్రమే ఎత్తుకుంటారు, మనుషులను కాదు. మూర్ఖులు జ్ఞానుల నుంచి కూడా నేర్చుకోలేరు, కానీ జ్ఞాని మూర్ఖుడి నుంచి కూడా నేర్చుకోగలడు. ఎప్పుడూ ఎలా చెప్పాలో తెలిసిన మర్యాద ఉంటే అన్నీ వినబడతాయి. మనసు బయటి ప్రపంచం వల్ల కలత చెందదు, మన ఆలోచనల వల్లే కలత చెందుతుంది. వింతగా ఉన్నా అది హృదయంతో మాట్లాడుతుంది. ప్రపంచం, ప్రేమ ఇంకా ముఖాలతోనే మొదలవుతాయి. నీ బాధ గురించి ఎవరైనా అడగాలని ఎదురు చూడకు, నీవే నీకు మందు. ఇది ఎప్పుడూ గుర్తుంచుకో. మంచి మనిషిని దుర్మార్గంగా చూడకు, ఎందుకంటే అందమైన అద్దం పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. నీ చివరి క్షణాలు ఎలా గడుపుతావో నీ సంపద కాదు, నీవు ఇచ్చిన ప్రవర్తన విలువలు నిర్ణయిస్తాయి. అన్యాయాన్ని నిరసన లేకుండా చూసేవాళ్లు, భీష్ముడైనా కర్ణుడైనా చివరికి నశిస్తారు. ఎవరితోనైనా మాట్లాడడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఏదైనా చెప్పడానికి ఒక మార్గం ఏమీ చెప్పకపోవడం. ప్రతికూల మనుషులను నీ జీవితం నుంచి తొలగించడం నేర్చుకో. జీవితం సులభం అవుతుంది. ఎవరైనా ఇబ్బందిలో ఉండడం చూసి నీకు బాధ అనిపిస్తే నమ్ము, నిన్ను మనిషిగా సృష్టించడంలో తప్పు చేయలేదు. జీవితం చాలా కష్టం, ఎందుకంటే ప్రజలు సులభంగా వచ్చేవాటి విలువను గుర్తించరు. ఇది వాస్తవమా లేదా యాదృచ్ఛికమా నాకు తెలియదు. మంచి మనుషులు తరచుగా చెడు మనుషులతో చిక్కుకుంటారు. అబద్ధం చెప్పాల్సిన వాళ్లు గట్టిగా అరుస్తారు. నిజం మెల్లగా చెప్పినా విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంది. నీతో పోటీ పడలేకపోతే ప్రజలు నిన్ను ద్వేషించడం మొదలుపెడతారు. ఎవరో గౌతమ బుద్ధుడిని అడిగారు, నీవు గొప్పవాడివి, అయినా కూర్చుంటావు. అతను చాలా అందంగా జవాబు చెప్పాడు, కూర్చున్నవాడు ఎప్పటికీ పడిపోడు. ఎవరినైనా గౌరవించాలని అనుకోకపోతే గౌరవించకు, కానీ నలుగురితో కూర్చుని ఎవరినైనా అవమానించకు. అందరూ ప్రేమించగలరు, కానీ వేచి ఉండడం, నమ్మకం అందరి సామర్థ్యం కాదు. ఈ జీవితం చాలా వింతగా ఉంది మిత్రమా. కొంతమందికి సమయం లేదు, మరికొంతమందికి సంపద లేదు. సంపద సంతోషం తెస్తుందని హామీ లేదు, కానీ మానవత్వం సంతోషం తెస్తుందని సందేహం లేదు. స్వార్థపరుల ప్రభావం ప్రపంచం మీద అంత ఎక్కువగా ఉంది. నీవు వాళ్లకు నమస్కారం చేసినా ప్రజలు వాళ్లు ఏదో చేస్తున్నారని అనుకుంటారు. నిజమైన మనిషికి అలాంటి తప్పు చెయ్యకు. ఆ మోసానికి జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మనం తరచుగా ఇతరుల జీవితాలు మనకన్నా బెటర్ అనుకుంటాం, కానీ మనం కూడా వాళ్లకు వేరుగా ఉన్నామని మర్చిపోతాం. తరచుగా మూర్ఖత్వం పట్టుకొని రెండు చేతులు, సహచర్యం రెండూ కోల్పోతాం. ప్రజలు నీ వెనకాల మాత్రమే ఆనందిస్తారు, కాబట్టి అందరికీ అన్నీ చెప్పకూడదు. చురుకుగా ఉండడం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చురుకుగా ఉండడం సంబంధాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రెండింటినీ ఆరోగ్యంగా ఉంచు. ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఒక్కటే, ఒత్తిడి. నీకు కావాలన్నంత తీసుకో. ఈ రోజుల్లో వాస్తవం ఏమిటంటే వింటే బాధపడతావు, చెప్పితే బాధపడతావు. ఎవరి మీద ఆధారపడకు, ఎందుకంటే మద్దతు ఎప్పుడూ నిన్ను బలహీనపరుస్తుంది. మంచి సమయాల కన్నా మంచి మనిషితో సంబంధం ఉంచుకో. మంచి మనిషి మంచి సమయాలు తెస్తాడు, కానీ మంచి సమయాలు మంచి మనుషులను తెచ్చుకోలేవు. ప్రతి మంచి లేదా చెడు పనికి పునాది మనసులోనే ఉంది. మనసు సరిగ్గా ఉంటే ఎవరూ తప్పు చేయలేరు. మనిషికి అత్యుత్తమ స్నేహితుడు అతని స్వంత ఆత్మ, మనసు. అవి మంచివి మెచ్చుకుంటాయి, చెడువి విమర్శిస్తాయి. మనిషి ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచాలి. నీ పరిస్థితి బాగుంటే ప్రజలు నీ దగ్గర రుణమడుగుతారు, చెడ్డగా ఉంటే గౌరవించరు, మద్దతివ్వరు. కాబట్టి సంతోషం, దుఃఖం నీ దగ్గరే ఉంచుకో.
జీవితం అత్యంత కష్టమైన పరీక్ష. చాలామంది ఇతరులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్కరి పరీక్షా పేపర్ వేరని గుర్తించరు. డబ్బు మనిషిని ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్లగలదు, కానీ డబ్బు మనిషిని గొప్ప ఎత్తులకు తీసుకెళ్లలేదు. అనుకోని సమయాలు వస్తే బాధపడకు. కొన్నిసార్లు చెడ్డ సమయాలు నిన్ను మంచి మనుషులకు దగ్గర చేస్తాయి. దగ్గరికి వచ్చిన వాళ్లను ఎప్పుడూ విలువ చెయ్యని వాళ్ల నుంచి దూరం ఉండడం మంచిది. ఇనుమును ఏదీ నాశనం చెయ్యలేదు, దాని నుండి పుట్టే తుప్పు నాశనం చేస్తుంది. అలాగే మనిషి మనస్తత్వం అతన్ని నాశనం చేస్తుంది, మరేదీ కాదు. ఎవరినైనా వేధించు, అంతవరకే వాళ్లు నిన్ను గుర్తు చేసుకునేలా. అంతగా వేధించకు, వాళ్లు నీవు లేకుండా జీవించడం నేర్చుకునేలా. నీ మనసును బలంగా తయారు చేసుకో. ఎవరి ప్రవర్తన నీ శాంతిని కలతపరచకుండా నీవు చెయ్యాలనుకున్నది చెయ్యి. ప్రజలు ఏమనుకుంటారో చింతపడకు, ఎందుకంటే నీవు ఏమీ చెయ్యకపోయినా ప్రజలు మాట్లాడతారు. మనుషులు మనుషుల దారులు దాడుతారు. పిల్లులు కారణం లేకుండా చెడ్డ పేరు తెచ్చుకుంటాయి. దేవుణ్ణి కేవలం తీర్థక్షేత్రాల్లోనే వెతకాలా? నీవు పాపాలు చేసే చోట కూడా అతనున్నాడు కదా. మనిషి స్వభావం, తీసుకోవాల్సినది విసిరేస్తాడు, వదలాల్సినది చేర్చుకుంటాడు. సరళీకరణ కన్నా విలువైన రత్నం లేదు, అందుకే అందరూ ధరించరు. అత్యంత అర్థమున్న మాటలు మాట్లాడనివి. దుఃఖంగా ఉండాలనుకుంటే అందరిలో తప్పులు వెతుకు, సంతోషంగా ఉండాలనుకుంటే అందరిలో గుణాలు వెతుకు. తలుపు మీద శుభలాభ్ రాసినంత మాత్రాన ఏమీ జరగదు. మంచి ఆలోచనలు ఆలోచించు, నీకు ఇతరులకు లాభం ఉంటుంది. కోపం కూడా ప్రత్యేక సంబంధం కావాలి, ఎందుకంటే కోపం విలువైన వస్తువు. అందరి మీద వృధా చెయ్యలేం. సృష్టిలో మనుషులు మాత్రమే శతాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా పడతారు. ప్రపంచంలోని మంచి మాటలన్నీ చెప్పేశారు, మిగిలింది వాటిని ఆచరణలో పెట్టడమే. తప్పు దిశలో తిరుగుతున్న మనసు అత్యంత చెడ్డ శత్రువు కన్నా ప్రమాదకరం. ఒక మనిషి నీకు అదే పాఠం 2 సార్లు నేర్పితే అది అతని తప్పు కాదు, నీది. ప్రియమైన వాళ్ల మోసం మాయ కన్నా పెద్ద బాధ లేదు. చిన్నప్పుడు మనం అన్నీ మర్చిపోయేవాళ్లం, ప్రపంచం మనకు గుర్తుంచుకోమని చెప్పేది. ఇప్పుడు అన్నీ గుర్తుంచుకుంటున్నాం, ప్రపంచం మర్చిపోమని చెబుతోంది. ఎవరి జీవితమూ సంపూర్ణం కాదు. ప్రజలు ఏదో సంపాదించడానికి ఏదో కోల్పోతారు. అన్నీ హృదయంలోకి తీసుకోకు. ఎవరైనా నీ గురించి చెడు మాట్లాడితే విశ్వంలో ఎవరూ అందరికీ మంచివాడిగా కనిపించడు. సంబంధాల టీలో చక్కెర కొలతలో పోయి, తక్కువైతే రుచి ఉండదు, ఎక్కువైతే విసుగొస్తుంది. నేను అంగీకరిస్తున్నాను, మనం ఉత్తములం కాదు, కానీ ప్రతి చిన్న విషయానికి మారిపోయేంత రంగుల వాళ్లం కాదు. నీ దుఃఖాలు నీవే. ఈ మనిషికి చెప్పినా ఆ మనిషికి చెప్పినా ఎవ్వరికీ పట్టదు. నీకు నీవే మద్దతు ఇచ్చుకో. నీకన్నా మంచి సహచరుడు లేడు. మృదువైన చెవులు, అనుమానపూరిత కళ్ళు, బలహీన మనసు, సంపద విత్తనాలు కూడా మనిషిని నరకంలా అనుభవింపచేస్తాయి. ఎక్కువ నవ్వే మనుషులు వాస్తవానికి తమ గర్వాన్ని దాస్తున్నారు. నిజమైన స్నేహితుడు ఎవరితోనైనా జాగ్రత్తగా కాకుండా బహిరంగంగా మాట్లాడగలిగేవాడు. ప్రజలు నిన్ను ద్వేషిస్తే 2 కారణాలుండొచ్చు. నీలో వాళ్లకు నచ్చనిది ఉంది, లేదా నీలో వాళ్లకు లేనిది ఉంది. మనసున్న మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండు. హృదయం బాధపడుతున్నప్పుడు ప్రపంచ ఆకర్షణలు కూడా విషంలా అనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ద్వేషం సంపాదించడం సులభం కాదు. ప్రజల కళ్లకు ఇబ్బంది కనిపించాలంటే కూడా కొన్ని గుణాలుండాలి. చాలా చెప్పాలని ఉంది, కానీ ఎందుకో తెలియదు. ఏమీ చెప్పకపోవడం మంచిది అనిపిస్తోంది. ఎవరైనా నిన్ను మెచ్చుకుంటే వెంటనే నాట్యం మొదలుపెట్టకు. గుర్తుంచుకో, ప్రశంస వంతెన కింద స్వార్థ నది ప్రవహిస్తుంది. ప్రజల మధ్య జీవించు, 32 పళ్ల మధ్య ఉన్నట్టు. అందరితో సంబంధం ఉంచుకుంటూ ఎవ్వరిచేత అణచివేయబడకుండా. ఈ ప్రపంచం ఎవ్వరినీ గౌరవించదు. మనిషి మంచివాడై ఉండాల్సిన అవసరం లేదు, డబ్బుండాల్సిన అవసరముంది. చనిపోయిన తర్వాత కూడా స్వచ్ఛమైన పేరు ఉన్నవాళ్లను మోసం చేస్తారు. వాళ్లకు తెల్లని శవ వస్త్రం వస్తుంది. మరకపడిన మనిషి తన స్వంత స్వభావం వల్లే సువాసన వెదజల్లుతాడు. స్వభావాన్ని శుద్ధి చేసే పరిమళం తెలియదు. అందరూ ఆట ఆడతారు. మంచి మనుషుల హృదయాలు సరదా ఆట. ప్రతీకారం తీర్చుకోవడం పనికిరాదు. క్షమించి హృదయంలోంచి తొలగించు. ప్రపంచం మొత్తం నిజం, మంచితనం వెతుకుతోంది. అవి నీలో లేకపోతే ఎక్కడా దొరకవు. ఆలోచనలు తప్పు కావు, మనుషులు కనిపించినట్టు ఉండరు. అందరి ఫిర్యాదులను తీపి చేసే బాధ్యత తీసుకోకు, అవి ఎప్పటికీ అయిపోవు. కొన్నిసార్లు బాధలో కూడా నవ్వాలి, కుటుంబం మన గురించి చింతించకుండా. బూట్లు మనుషులు నీకు ఇబ్బంది కలిగిస్తుంటే అవి నీ పరిమాణం కావని అర్థం చేసుకో. నేరుగా ఉన్న దారులు, నేరుగా ఉండే మనుషులు తరచుగా ప్రజలకు నచ్చవు. చాలా ఎక్కువ. నీవు యజమాని, నాకు అద్దంలా స్పష్టమైన విధినిచ్చావు, కానీ కాలానికి రాయిని అప్పజెప్పావు. బలమైన సంబంధాలు ఎందుకు అంత సులభంగా తెగిపోతాయో తెలియదు.
ఈ రెండు విషయాలు సంబంధాలకు చేదు తెస్తాయి. అహంకారం, భ్రమ. ఎవరూ అవసరం లేదని అహంకారం పెంచుకోకు. అందరూ అవసరం పడతారని భ్రమ పెంచుకోకు. కొందరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ల బాధను ఎవ్వరూ అర్థం చేసుకోరని తెలుసు. నీ హృదయ భావాలు పంచుకున్నా వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తారు. జీవితంలో అత్యంత చెడ్డ క్షణం నీకు దగ్గరవాడు నిన్ను అంతగా బాధపెట్టి నీ కళ్ళు నీళ్లతో నిండిపోతే ఏమైందని అడిగి నీవు నవ్వుతూ ఏమీ లేదని చెప్పి మళ్లీ వాళ్లకు నిన్ను బాధపెట్టే అవకాశం ఇవ్వడం. అరచేతి గీతల మీద మోసపోకు. విధులు జ్యోతిష్యుల దుకాణాల్లో అమ్మబడవు. ఇతరుల బాధ తెలిసి సంతోషపడకు, ఎందుకంటే భవిష్యత్తులో నీకు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. సంబంధంలో ఒంటరిగా ఉండడం కన్నా ఎక్కువ బాధ. అపార్థాలు తరచుగా సంబంధాలను నాశనం చేస్తాయి. తప్పులు ఎప్పుడూ కారణం కావు. ఓపిక పట్టు. కొన్నిసార్లు ఉత్తమం సాధించడానికి అత్యంత చెడ్డది భరించాలి. ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే తప్పుదారి పట్టకు. సరైన దారి ఎంచుకొని వాళ్లు తప్పని నిరూపించు. నీవు కలిగించిన బాధంత సత్యంగా క్షమాపణ అడుగు. హృదయం, నమ్మకం పగలడం శబ్దం చేయకపోవచ్చు, కానీ బాధ అపారం. నేను కోపంగా లేను, ఆశ్చర్యంగా ఉన్నాను. అంత కష్టపడినా ఎవరైనా నీ సొంతం కాకపోవడం. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి వస్తుంది. నీవు చెయ్యని తప్పుకు కూడా క్షమాపణ అడగాలనిపిస్తుంది. కారణం, ఆ క్షణంలో అది తప్పు కాదు. మనం మన సంబంధాలను చూస్తాం. అంత ప్రియమైన సంబంధం తెగిపోతుందేమో అని భయపడతాం. నాలుక కోబ్రా విషం కన్నా ప్రమాదకరం. అది కాటు వేస్తే హృదయం మాత్రమే కాదు, జీవితం చంపేస్తుంది. ఇది రేపటి కాలం కాదు, ఇది నా స్వభావంలో స్వార్థం కాలం. మనిషి ఒంటరిగా జీవించడం నేర్చుకుంటాడు. అతనికి మద్దతిచ్చేవాడు ఎవరూ లేరని గుర్తించినప్పుడు అతను ఎప్పుడూ తన విధిని శపిస్తాడు. అయినా అతని చర్యలు విధికన్నా ముఖ్యం. అవి అతని చేతుల్లోనే ఉన్నాయని తెలుసు. ప్రపంచం గుంపులో నా స్వభావం వెతకకు. నమ్మకమైన మనుషులు ఎప్పుడూ ఒంటరిగానే కనిపిస్తారు. ఎవరికైనా డబ్బు ఇవ్వు లేదా ఇవ్వకు, కానీ ప్రజలకు గౌరవమివ్వు. ఎందుకంటే ప్రజలు డబ్బు కన్నా గౌరవం కోరుకుంటారు. నేను ఎప్పుడూ అయోమయంలో ఉన్నాను. ఎవరు ఎక్కువ సంతోషంగా ఉన్నారు? బంగారు గొలుసు ఉన్నవాడు లేదా ప్రశాంతంగా నిద్రపోయేవాడు? లంచం రోగం వ్యాపించినప్పటినుంచి విలువలేని మనుషుల మీద కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ ప్రపంచం వింతగా ఉంది. ఇక్కడ జనపనార లేదు. నిజం మాట్లాడితే లంచాలు పెరుగుతాయి. ప్రత్యేక సమయం ప్రత్యేకం కావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక సమయం ప్రత్యేకం కావాల్సిన అవసరం ఉంది. కొంతమంది ముసుగు వేసుకున్నారు, కొంతమంది ముఖం దాచుకున్నారు, కొంతమంది ముసుగు. నిజం చెప్పాలంటే ప్రతి గులాబీలో ముళ్ళు ఉన్నాయి. ఎవరైనా నీ నుంచి ఆశలు పెట్టుకుంటే అది బలవంతం కాదు, పరస్పర ప్రేమ, నమ్మకం వల్ల. స్వేచ్ఛగా ఊపిరి పీల్చు. లోపల ఊపిరి అడ్డుకోవడానికి ప్రయత్నించకు. కొన్ని విషయాలు దేవుడికి వదిలేయి. అన్నీ నీవే వివరించడానికి ప్రయత్నించకు. ఎవరినైనా అపార్థం చేసుకునే ముందు వాళ్ల పరిస్థితి అర్థం చేసుకో. ప్రపంచంలో అత్యుత్తమ సంబంధం భక్తుడు, దేవుడు. అందులో ఎవరూ ఎవరినీ బాధ పెట్టరు. మొదలు పెట్టడానికి గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు, కానీ గొప్పవాడు కావాలంటే మొదలు పెట్టాలి. మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామంటే ప్రజలు నాటకాలు చూసి ఏడుస్తారు, వాస్తవం చూసి అదంతా నాటకమే అని చెబుతారు. మనిషి స్వభావం అతన్ని సువాసనగా చేస్తుంది. స్వభావాన్ని శుద్ధి చేసే పరిమళం సారం కాదు. ఎవరినైనా శపించడం లేదా చెడు ఆలోచించడం ఎప్పుడూ చెడు జరగదు. జరిగేది మనకోసం ప్రణాళిక వేసిందే. డబ్బు నుంచి సంతోషం కొద్దిసేపే ఉంటుంది, కానీ ప్రియమైన వాళ్ల నుంచి సంతోషం జీవితాంతం ఉంటుంది. పిల్లవాడికి బహుమతులు ఇవ్వకపోతే కొద్దిసేపు ఏడుస్తాడు, కానీ విలువలివ్వకపోతే జీవితాంతం ఏడుస్తాడు. నన్ను ఉండనివ్వు ఈ చీకటిలో మిత్రమా. ప్రియమైన వాళ్ల నిజమైన ముఖాలు ఆ శాపగ్రస్త వెలుతురులో కనిపిస్తాయి. సాధ్యమైతే నీ ఇబ్బందులు రహస్యంగా ఉంచు. అర్థం చేసుకోవడం లేదా సహాయం చేయడం కన్నా ప్రజలు లోపల సంతోషపడతారు. 2 తలల పాము కన్నా 2 ముఖాల మనిషి అంత ప్రమాదకరం కాదు. అనుమానపూరిత మనుషులు, మూర్ఖులు ఎప్పుడూ ఇతరులు ఊదే బాకా మీద శబ్దం చేస్తారు. ముఖస్తుతి చేసేవాళ్లు ఎప్పుడూ నమ్మకం కాదు. నమ్మకమైన వాళ్లు ఎప్పుడూ ఎవరి ముఖస్తుతి చేయరు. జీవితంలో ఏదైనా చెయ్యి, మీ ఇద్దరూ సంతోషంగా ఉండేలా. గాలి వీస్తూ ఉండనివ్వు, దీపం మండుతూ ఉండనివ్వు. హృదయం నిండితే సాకులు పుష్కలం. నేను జ్ఞాని కావడానికి చాలా కష్టపడ్డాను, కానీ సంతోషం ఎప్పుడూ మూర్ఖత్వం నుంచే వచ్చింది. సంబంధాల పొడవైన వరుసల గురించి నాకు పట్టదు. ఎవరైనా నాది అయితే ఒక్క మనిషి చాలు. నీ జీవితం మీద ఎప్పుడూ కోపం తెచ్చుకోకు. ఎవరికైనా నీలాంటి జీవితం కల కావచ్చు. బాధ ఉంటే వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమిటి? బాధ అర్థం కాకపోతే సానుభూతి ఎలాంటిది? విధిని నమ్మడం మాపు. జీవితం కన్నా ప్రియమైన వాళ్లు మారగలిగితే విధి ఏమిటి? నా కోరిక అర్థం చేసుకోగలిగితే నేను నిన్ను ప్రేమించేవాడిని కాదు,
నీవు నన్ను ప్రేమించేవాడివి. ప్రతి ఉదయం ఒక విషయం గుర్తుంచుకో, నీ తిరుగు టికెట్ ఖాయం. కాబట్టి నీ హృదయం నిండా జీవించు. హృదయం నిండా జీవించకు. ఉచిత కాల్స్ ఉండడం వల్ల ఏమిటి సార్? హృదయంలో ప్రతిధ్వని ఉండాలి. అందరూ మాట్లాడడానికి ఆన్లైన్లో ఉన్నారు, కానీ జీవితం ముఖ్యమైన వాళ్ళు మాత్రమే నాకు సందేశం పంపు. నీ ఖాళీ సమయంలో నన్ను ఆట వస్తువుగా చేయకు. నేను కూడా మనిషిని, నాకు కూడా బాధ ఉంది. ఎవరైనా నీతో సంబంధం కోరుకోకపోతే వాళ్ల జీవితం నుంచి దూరమవ్వు. ఎందుకంటే కాలం వాళ్లకు నిన్ను విలువ చేయడం నేర్పుతుంది, నీకు ఓపిక నేర్పుతుంది. సంబంధాలు తెగకూడదు, కానీ విలువ లేని చోట ఉంచుకోకూడదు. దగ్గరగా ఉండడం సంబంధాన్ని లోతుగా చేస్తే దగ్గరగా ఉండు, కానీ ప్రతిసారి దగ్గరగా ఉండాల్సి వస్తే ఆపు. మనం దగ్గరగా ఉన్నాం ఎందుకంటే సంబంధాలు నిలబెట్టుకోవాలని ఇష్టం. లేకపోతే నిన్న మేం తప్పు కాదు, ఈ రోజు కూడా తప్పు కాదు. నీవు ఎంతగా కౌగలించుకున్నా మన స్నేహితాన్ని నిలబెట్టుకోగలం. స్వభావంగా ద్రోహులు సంస్కరించుకోలేరు. పెద్దలు చెబుతారు, పేదవాడి కోపం, ద్రోహి సలహా ఎప్పుడూ వినకూడదు. సహాయమంటే నీవు చేస్తే ప్రజలు మరిచిపోతారు, చేయకపోతే గుర్తుంచుకుంటారు. ప్రజలు ముందు మంచివాళ్లు, ఇప్పుడు మంచివాళ్లవుతున్నారు. ప్రియమైన వాళ్ల అనుభవం ఒక పాఠం నేర్పిస్తుంది. ఎవరైనా కలవాలనుకున్నంత మాత్రమే కలువు. నమ్మకం పోయిన తర్వాత వాళ్లు విషం తీసుకున్నా, ప్రమాణం చేసినా పట్టదు. నేను చాలా మందిని కలిశాను. నేను తప్పు చేస్తే వదిలేసేవాళ్లు, కానీ తప్పు చేసిన తర్వాత నా పక్కన నిలిచేవాళ్లు చాలా తక్కువ. నేను అతన్ని కోల్పోతానని ఎప్పుడూ భయపడలేదు. నేను కొత్తవాడినని నాకు ఏమీ తేడా. నేను అంగీకరిస్తున్నాను. బంధువులు ముఖ్యం, కానీ నాకు అవసరమున్నంత వరకే. జీవిత ప్రయాణం సరైన దారిలో ఉంటే అందరూ నాతో నడవాలని అంటారు, కానీ దారి కఠినంగా ఉంటే ఎవరూ నాతో నడవరు. జీవితం ఒక్కసారి ఇవ్వబడుతుంది, కానీ గాయాలు చాలాసార్లు కలుగుతాయి. నా జీవితం మూసి ఉన్న పుస్తకం, ఎవరూ తెరవలేదు. తెరిచినవాడు చదవలేదు, చదివినవాడు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోగలిగిన వాడు దొరకలేదు. నేను విషం తాగాను, కానీ నేను బ్రతికినందుకు ప్రజలు బాధపడ్డారు. గుర్తుంచుకో, ఎప్పుడూ తప్పుగా కూడా నీ హృదయ భావాలు ఎవరికీ చెప్పకు, ఎందుకంటే అది క్షణంలో ప్రదర్శన అవుతుంది. ఇది కేవలం ఆలోచన తేడా, లేకపోతే సమస్యలు నిన్ను బలపరచడానికి వస్తాయి, బలహీనపరచడానికి కాదు. తమ ఇళ్లల్లో గౌరవం దొరకని వాళ్లు మాత్రమే ఇతరుల ఇళ్లకు వెళ్లి సమావేశం పెడతారు. తల ఎత్తుకుని నడవాలని కోరిక ఉంటే నేర్చుకో, ఎక్కడ మెడవంచాలి. నీ సామర్థ్యం మించి చూపించడం మనిషిని రుణగ్రస్తుడిని చేస్తుంది. ప్రేమ, నమ్మకం, అనుమానం ప్రవేశించే అదే హృదయ ద్వారం నుంచి బయటకు వెళ్తాయి. ఎవరూ నీకు గుర్తింపు ఇవ్వకపోయినా నీ ఉత్తమం ఇవ్వడం ఆపకు. ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకో, ఇతరుల ముందు యాచించడం గౌరవం లేదా ప్రేమ తెచ్చిపెట్టదు. నీ ఆత్మగౌరవం సజీవంగా ఉంచు. ఎవరైనా నీకు విధి అయితే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. ఈ హృదయం ఎప్పుడూ ఎవరికీ చెడు కోరలేదు. నేను నిరూపించలేకపోయాననేది వేరే విషయం. నేను ఇంకా అభిమన్యుడు చెప్పిన ఒక విషయాన్ని మెచ్చుకుంటాను. ధైర్యంగా ఓడిపో, కానీ ధైర్యం ఓడిపోకు. సంతోషమైన జీవితానికి మంచి ఇల్లు అవసరం లేదు, మంచి ఇల్లు వాతావరణం అవసరం. జీవిత పరుగు వింతగా ఉంది. గెలిస్తే ప్రియమైన వాళ్లు నిన్ను వదిలేస్తారు, ఓడితే సొంత వాళ్లు నిన్ను వెనకేస్తారు. ఎవరో చాలా మంచి మాట చెప్పారు. నేను నీకు సలహా ఇస్తున్నానెందుకంటే నేను ఎక్కువ జ్ఞానిని కాదు, నీకన్నా ఎక్కువ తప్పులు చేశాను. అందరినీ విను, అందరి నుంచి నేర్చుకో. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు, కానీ అందరికీ ఏదో తెలుసు. ఎవరినీ కోపం తెప్పించి జీవించకు, ఎవరితోనైనా కోపంగా ఉండి జీవించకు. జీవితం కొన్ని క్షణాలకే. అందర్నీ సంతోషపెట్టి సంతోషంగా జీవించు. నేను సంబంధాలు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను, కానీ అయ్యో అవి చివరికి తెగిపోయాయి. ఎందుకంటే ఒక్క చెయ్యి చప్పట్లు కొట్టలేదు. ప్రజలు ప్రపంచం మొత్తం శాంతి వెతుకుతారు, తమను తాము వెతకడం మరిచిపోతారు. నిజం చెప్పే అలవాటు ఉన్న మనిషిని ప్రజలు అత్యధికంగా అపార్థం చేసుకుంటారు. నేను నా కళ్లల్లో గౌరవంగా ఉన్నాను, ఎవరి చెడు కన్ను బాధ్యత తీసుకోలేదు. ప్రజలు తమ బలం గురించి ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారు? గుర్తుంచుకో, ఇది ప్రపంచం. ఇక్కడ తాళాలు చేసేవాళ్ల తలుపులు కూడా పగులుతాయి. మనుషులు కోపం తెచ్చుకుంటారు, పోరాడతారు, వాదిస్తారు, ఆపుతారు, మందలిస్తారు. వాళ్ళు ప్రేమించే మనిషితోనే, సొంతమనుకునే మనిషితోనే. లేకపోతే ఈ స్వార్థ ప్రపంచంలో నీవు సరిగ్గా చేస్తున్నావా తప్పు చేస్తున్నావా ఎవరికి పట్టదు. కాబట్టి సంబంధం ముగించే ముందు జాగ్రత్తగా ఆలోచించు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోకు, ఎందుకంటే నీ ఇంటి ఖర్చులు నీవు భరించాలి, ఇతరులు కాదు. ఒంటరిగా నడవడం నేర్చుకో, ఎందుకంటే నీ మద్దతు, ప్రేమ, స్నేహం ఎంత నిజమైనా ఒకరోజు వాటి నిజమైన విలువ చూపిస్తాయి. జీవితం అంత అహంకారంగా ఉంది, ఎవరి కోసం ఆగదు. అది చెడ్డ పేరు పొందినా మరణం కన్నా ఎక్కువ ప్రసిద్ధి. ప్రతి ఒక్కరికి ఒక మనిషి అవసరం.
నీ క్షేమం అడిగితే నిజం చెప్పగలిగేవాడు. కాలం కనిపించదు, కానీ చాలా వెల్లడిస్తుంది. అందరూ ప్రేమ చూపిస్తారు, కానీ కాలం నిజంగా నీ సొంతం ఎవరో చూపిస్తుంది. కాలం నిర్ణయాలు తీసుకున్నప్పుడు న్యాయమూర్తులు కూడా కొన్నిసార్లు తమ కోసం న్యాయవాదులను నియమించుకోవాలి. ఎవరితోనైనా జీవితాంతం సంబంధం నిలబెట్టుకోవాలనుకుంటే నీ హృదయంలో ఒక శ్మశానం తయారు చేయండి. వాళ్ల తప్పులను పాతిపెట్టడానికి. సంతోషాలు తక్కువ, కోరికలు ఎక్కువ. నీవు చూసే ప్రతి ఒక్కరూ ఇబ్బందిలో ఉన్నారు. దగ్గరగా చూస్తే అది ఇసుక ఇల్లు, దూరం నుంచి చూస్తే గొప్పగా ఉంటుంది. నిజానికి సమానం లేదని చెబుతారు, కానీ ఈరోజు జనపనార విస్తృతంగా గుర్తింపు పొందింది. నగరంలో మనిషిని కనుగొనడం కష్టం, కానీ మనుషులను పిలవడానికి చాలా మంది ఉన్నారు. మాట్లాడడానికి అంశం అవసరం లేదు, భావం అవసరం. చిన్నప్పుడు త్వరగా పెద్దవాడి కావాలనుకున్నాను, కానీ ఈరోజు అర్థమైంది, అసంపూర్ణ హోంవర్క్, పగిలిన బొమ్మలు, అసంపూర్ణ కలలు పగిలిన హృదయం కన్నా మంచివే. జీవితంలో 2 మనుషులు అత్యధిక బాధ కలిగిస్తారు. ఒకరు నీవు ప్రేమించనివారు, అయినా కలిసి జీవించాల్సినవారు. మరొకరు నీవు అత్యంత ప్రేమించేవారు, అయినా లేకుండా జీవించాల్సినవారు. ప్రపంచం ఇప్పటికే సంతోషంగా ఉన్నవాళ్ల క్షేమం మాత్రమే అడుగుతుంది. బాధలో ఉన్నవాళ్ల మొబైల్ నంబర్లు కూడా పోతాయి. జవాబురాని ప్రశ్నలను వదిలేయడం మంచిది. విలువలేని సంబంధాలను వదిలేయడం మంచిది. సమయం వచ్చినప్పుడు వదిలేసే చేయిని వదిలేయడం మంచిది. స్వార్థం కోసం నడిచే స్నేహితుణ్ణి వదిలేయడం మంచిది. నేను అద్దం మళ్లీ మళ్లీ చూశాను, కానీ ప్రతి చిత్రం మసగగా ఉంది. అద్దం మసగగా ఉందో, నా కళ్ళు తడిగా ఉన్నాయో తెలియదు. సంబంధం ఏదైనా, ఎవరైనా సమయం దొరకడం లేదని చెప్పిన రోజు అది ముగించాల్సిన సమయమని అర్థం చేసుకో. ఎందుకంటే సంబంధం నిలబెట్టుకోవడానికి కోరిక అవసరం, సమయం కాదు. హృదయంలో కోరిక ఉంటే సమయం కొరత ఉండదు. మెరుగైనది అడిగేవారు తరచుగా ఒంటరిగా మిగులుతారు. నీ చెవులతో వినగలిగినంత మాత్రమే మాట్లాడు. గతం నుంచి నేర్చుకున్న అనుభవాలు భవిష్యత్తులో చాలా పనికి వస్తాయి. నేరుగా మాట్లాడేవాడు చేదుగా ఉండొచ్చు, కానీ అందరూ మోసగాళ్లు కాలేరు. మనిషి హృదయాలతో ఆటడం ఆపితే బహుశా ఎవరి ప్రేమ అసంపూర్ణంగా ఉండి ఉండదు. పువ్వులు జీవితాంతం ముళ్ల మీద గడుపుతాయి. పువ్వులకు గర్వం లేదని ఎవరు చెప్పారు? నీకోసం గెలువు. ప్రపంచం ఇప్పటికే నీవు ఓడిపోవాలని ఎదురు చూస్తోంది. కొంతమంది మన హృదయాలు, మనసుల నుంచి అంతగా తొలగిపోయారు, వాళ్ళు ద్వేషానికి కూడా అనర్హులు. మిత్రమా,